హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఇన్స్టెంట్గా రాగి ఇడ్లీలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇంట్లో బ్రేక్ఫాస్ట్కి పిండ్లు ఏమీ లేనప్పుడు అప్పటికప్పుడు సింపుల్గా చేసుకోవచ్చు. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వారికి మంచి డయట్ రెసిపీ. బీపీ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. ఎన్నో పోషకాలతో నిండిన ఇన్స్టెంట్ రాగి ఇడ్లీలను ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాము. దీనికోసం ముందుగా ఒక గిన్నెని తీసుకొని అందులోకి 1 కప్పు బొంబాయి రవ్వను వేసుకోవాలి. అదే కప్పుతో 1 కప్పు రాగి పిండిని వేసుకోవాలి. అదే కప్పుతో 1 కప్పు కొంచెం పులిసిన పెరుగును వేసుకోవాలి. పులిసిన పెరుగు అయితే టేస్ట్ బాగుంటుంది. రుచికి సరిపడా ఉప్పు, 1 కప్పు వాటర్‌ని కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. వాటర్ అన్నీ ఒకేసారి వేయకుండా పిండి కన్సిస్టెన్సీ తగినట్లుగా చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఫస్ట్ కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. తర్వాత కన్సిస్టెన్సీ తగినట్లుగా వాటర్ వేసుకుంటూ మనకి ఇడ్లీ పిండి ఎలా కలుపుకుంటామో అలా వచ్చేంత వరకు ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. పిండి పలుచగా ఉంటే ఇడ్లీలు సరిగా రావు. చూడండి, ఇలా కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాలకి రవ్వ చక్కగా నానిపోయింది. ఇందులో హాఫ్ స్పూన్ వంట సోడా వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడు పిండి గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్‌ని వేసుకొని కలుపుకోవచ్చు. ఇలా కలుపుకున్నాక పోపు కోసం స్టవ్ మీద ప్యాన్‌ని పెట్టుకొని వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, హాఫ్ స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని వీటిని లో ఫ్లేమ్‌లో దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక 2 పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. చిన్నగా కట్ చేసిన కరివేపాకు, కొద్దిగా క్యారెట్ తురుము వేసుకొని వీటిని కూడా లో ఫ్లేమ్‌లో దోరగా వేయించాలి. కావాలంటే ఇందులో మనకి నచ్చిన వెజిటబుల్స్ ఏవైనా వేసుకోవచ్చు. ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపేసి ఈ తాలింపుని మనం రెడీ చేసుకున్న ఇడ్లీ బ్యాటర్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని ఈ తాలింపు అంతా పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా పోపు వేసుకోవటం వల్ల ఇడ్లీలు చాలా టేస్టీగా ఉంటాయి. అంతా మిక్స్ చేసుకున్నాక సాల్ట్ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకొని ఫైనల్‌గా కొంచెం కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మనకి ఇడ్లీ బ్యాటర్ అయితే రెడీ అయిపోయిందండి. ఇడ్లీ ప్లేట్స్‌ని తీసుకొని ఆయిల్‌ని కానీ, నెయ్యిని కానీ అప్లై చేసుకొని మనం రెడీ చేసుకున్న ఇడ్లీ పిండిని కొద్దిగా వేసుకోవాలి. పిండి వేసుకున్నాక ప్లేట్స్ అన్నీ ఈ విధంగా అరేంజ్ చేసుకొని ఈ ఇడ్లీ స్టాండ్‌ని తీసుకెళ్ళి బాగా వేడైన ఇడ్లీ పాత్రలో పెట్టేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లో ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆపేసి 5 మినిట్స్ అలా వదిలేసి తర్వాత ఇడ్లీ స్టాండ్‌ని బయటకి తీసుకొని వేడివేడిగా ఇడ్లీలు సర్వ్ చేసుకోవటమే. వేడివేడిగా తింటే చాలా బాగుంటాయి. మన హెల్త్‌కి కూడా చాలా మంచిదండి. ఇన్స్టెంట్‌గా అప్పటికప్పుడు హెల్తీగా చేసుకోవచ్చు. ఈ ఇడ్లీలను మనకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. నేనైతే అల్లం చట్నీతో సర్వ్ చేసుకున్నాను. చాలా బాగున్నాయి. చూడండి ఇడ్లీలు ఎంత సాఫ్ట్‌గా ఉన్నాయో. ఒకటి తుంచి చూపిస్తున్నా చూడండి ఎంత సాఫ్ట్‌గా వచ్చాయో. టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి. నోట్లో వేసుకుంటే అలా జారిపోతాయి. మధ్యలో పోపు దినుసులు తగులుతూ చాలా రుచిగా ఉన్నాయి. ఈ ఇన్స్టెంట్ రాగి ఇడ్లీలను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో మీ ఫీడ్‌బ్యాక్‌ని కామెంట్స్‌లో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.